ఓలా ఎప్పుడైతే 15th ఆగస్ట్ 2021లో తన ఈవీ స్కూటర్స్ అయిన S1 ప్రోను లాంచ్ చేసిందో ఇండియా ఒక కొత్త డ్రీమ్ని చూసింది. ఆ డ్రీమ్ ఏంటంటే ఇండియా ఎలక్ట్రికల్ మొబిలిటీ రంగంలో ప్రపంచంలోనే నెంబర్ 1 అవ్వబోతుంది అని. ఓలా ఈవీ స్కూటర్స్ లాంచ్ ద్వారా మొదటి అడుగు పడింది అని అందరూ అనుకున్నారు. కానీ కొద్ది నెలల్లోనే పరిస్థితి అంతా రివర్స్ అయింది. ఓలా కాంట్రవర్సీల్లో మార్కెట్ లీడర్గా ఎదిగింది. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే ఓలా ఎలక్ట్రిక్ యొక్క 2 ఈవీ స్కూటర్స్ లాంచ్ అయిన కొద్ది నెలల్లోనే స్కూటర్లో మంటలు రావడం, దారి మధ్యలోనే స్కూటర్లు ఆగిపోవడం, సౌండ్ రావడం, సర్వీస్ లేక సర్వీస్ సెంటర్లో నెలల తరబడి స్కూటర్లు ఉండడం, వీటన్నిటిని చూసి విసిగెత్తిపోయిన కస్టమర్లు స్కూటర్ని తగలబెట్టడం, పగలగొట్టడం, అంతేకాకుండా షోరూమ్ని కూడా తగలబెట్టిన సంఘటనలు ఉన్నాయి. ఇది కాకుండా కస్టమర్స్ అంతా కలిసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం ద్వారా ఓలా సర్వీస్ సెంటర్ని మూసేశారు. ఇలా ఎన్ని కాంట్రవర్సీస్ ఉన్నా కూడా భావిష్ అగర్వాల్ గారు ఓలాని ఇండియాలోనే నెంబర్ 1గా చేస్తానని అంటున్నారు. అదీ కాకుండా ఇంత నెగిటివిటీ ఉన్నా కూడా స్టాక్ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే 100% ప్రాఫిట్స్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆల్ టైమ్ హై నుండి 70% లోకి పడిపోయింది. మరి ఓలా యొక్క ఫ్యూచర్ ఏంటి? ఇది కూడా ఎస్ బ్యాంక్, రిలయన్స్ పవర్, రిలయన్స్ కమ్యూనికేషన్ లాంటి కంపెనీలలాగే బ్యాంక్రప్ట్ అవ్వబోతుందా? దీని షేర్ ప్రైస్ 10 రూపాయలకు పడిపోతుందా? లేదా కంపెనీ ఈవీ సెగ్మెంట్లో కింగ్గా నిలిచి స్టాక్ ప్రైస్ 1000 రూపీస్ వరకు పెరుగుతుందా? వీటన్నిటికీ సమాధానాలు ఈరోజు ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. आज भारत में इलेक्ट्रिक व्हीकल का बाजार जितनी तेजी से बड़ा हो रहा है, कुछ साल पहले तक उसकी कल्पना भी नहीं होती. Ola Electric is all set to file its papers for its initial public offering. India's first EV company to file for an IPO. This journey is not going to be easy. The reason I became an entrepreneur, the reason Ola exists, is to truly make an impact and a deep impact on society. Government has permitted to set up EV charging points across 69,000 petrol stations in the country. ఓలా ఎలక్ట్రిక్ 2017 బెంగళూరులో ఏఎన్ఐ టెక్నాలజీస్ అనే కంపెనీ ద్వారా స్థాపించబడింది. ఈ ఏఎన్ఐ టెక్నాలజీస్ అనేది ఓలా క్యాబ్స్, ఓలా ఫినాన్షియల్ సర్వీసెస్, ఓలా స్టోర్స్, అలాగే ఓలా ఎలక్ట్రిక్ యొక్క పేరెంట్ కంపెనీ. ఈ ఏఎన్ఐ టెక్నాలజీస్ని మొట్టమొదట 2010లో భావిష్ అగర్వాల్, అంకిత్ స్థాపించారు. మొదట వీళ్ళు ఓలా trip.com ప్రారంభించారు. ఇది ఢిల్లీ రీజియన్లో పనిచేసే ఒక ట్రిప్ ప్లానింగ్ కంపెనీ. కానీ ఈ బిజినెస్ అంతలా సక్సెస్ కాకపోవడంతో క్లోజ్ చేశారు. ఇండియాలో పెరుగుతున్న పాపులేషన్కి తగ్గట్టు క్యాబ్ డిమాండ్ కూడా పెరగడంతో వీళ్ళు 2011లో ఓలా క్యాబ్స్ పేరిట క్యాబ్ సర్వీసెస్ని ప్రారంభించారు. మొదట వీళ్ళు టెలిఫోన్ ద్వారా క్యాబ్ బుక్ చేసేవాళ్ళు. ఆ తర్వాత కొన్ని రోజులకు వీళ్ళ ఓన్ యాప్ అయిన ఓలాని లాంచ్ చేశారు. ఈ ఓలా క్యాబ్ విపరీతంగా సక్సెస్ అయింది. 100కు పైగా సిటీస్లో ఓలా క్యాబ్స్ నడిచాయి. 2017 వచ్చేసరికి ఇండియాలో అతిపెద్ద క్యాబ్ సర్వీస్గా ఓలా క్యాబ్స్ నిలిచింది. కానీ ఓలా క్యాబ్స్ ఎప్పుడూ లాస్లోనే ఉండేది. ఒక్కసారి కూడా ప్రాఫిట్లోకి రాలేదు. దీనికి తోడు టెస్లా రావడం, ఫ్యూచర్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కనుక పెరిగితే క్యాబ్స్ కంపెనీకి నష్టాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని, ఇక ఎప్పటికీ లాభాలు చూడడం కష్టమని ఊబర్ సీఈఓ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది గమనించిన భావిష్ అగర్వాల్ గారు ఎప్పటికైనా ఓలా క్యాబ్స్తో ఇబ్బంది అని బిజినెస్ని డైవర్సిఫై చేస్తూ కొత్త బిజినెస్లను స్టార్ట్ చేయడం ప్రారంభించాడు. 2017లో ఓలా 200 మిలియన్లకు ఫుడ్ పాండాని అక్వైర్ చేసుకుంది. ఇదొక ఫుడ్ డెలివరీ కంపెనీ. కానీ ఈ బిజినెస్ కూడా సక్సెస్ అవ్వలేదు. 2020లో ఫుడ్ పాండాని భారీ నష్టాల క్లోజ్ చేశారు. కానీ ఇదే బిజినెస్ మోడల్తో వచ్చిన స్విగ్గీ, జొమాటో సక్సెస్ అయ్యాయి. ఆ తర్వాత ఓలా కార్స్ పేరిట ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేశారు. సెకండ్ హ్యాండ్ కార్స్ని కొనడం, అమ్మడం ఇది చేస్తుంది. ఈ బిజినెస్లో దారుణంగా నష్టాలు రావడంతో వితిన్ 2 ఇయర్స్లోనే క్లోజ్ చేశారు. ఇంతటితో భావిష్ అగర్వాల్ గారు ఆగలేదు. ఓలా డాష్ పేరుతో క్విక్ డెలివరీ యాప్ని ప్రారంభించాడు. ప్రజెంట్ ఉన్న జెప్టో, బ్లింకిట్ లాగా. కానీ అప్పటికి జనాలు క్విక్ కామర్స్కి అలవాటు పడక త్వరగా ఈ బిజినెస్లోకి రావడం వల్ల నష్టాలు వచ్చి క్లోజ్ చేశారు. దీని తర్వాత వచ్చిన బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ చాలా సక్సెస్ అయ్యాయి. ఇలా భావిష్ అగర్వాల్ గారు మల్టిపుల్ బిజినెస్లను స్టార్ట్ చేస్తూ ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఇలా ఎక్స్పెరిమెంట్ చేసిన దాంట్లో ఒకటి ఓలా ఎలక్ట్రిక్. ఫైనల్లీ ఇన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత ఈ ఓలా ఎలక్ట్రిక్ యొక్క ఎక్స్పెరిమెంట్ పనిచేసింది. ఈ కంపెనీ ఇండియాస్ లార్జెస్ట్ 2 వీలర్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మారింది.
నిజానికి ఓలా ఎలక్ట్రిక్ని స్థాపించింది ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ కొరకు, ఎందుకంటే తమ ఓలా క్యాబ్స్కి ఛార్జింగ్ అందించడానికి. కానీ ఈ డిసిషన్ని కూడా భావిష్ అగర్వాల్ మార్చుకొని కంప్లీట్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మారుద్దామని డిసైడ్ అయ్యాడు. 2019లో మొదటి ఫండ్ రైజ్ చేశారు. దాదాపు $56 మిలియన్ ఫండ్స్ రైజ్ అయ్యాయి. దీంట్లో టైగర్ గ్లోబల్, మ్యాట్రిక్స్ లాంటి దిగ్గజ కంపెనీలు పార్టిసిపేట్ చేశాయి. అంతెందుకు, రతన్ టాటా గారు కూడా ఫండ్ రైజింగ్లో ఓలా ఎలక్ట్రిక్లో చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత సెకండ్ ఫండ్ రైజింగ్లో అమెరికన్ కంపెనీ అయిన సాఫ్ట్ బ్యాంక్ అతిపెద్ద మొత్తంలో $250 మిలియన్ ఈ ఓలా ఎలక్ట్రికల్లో ఇన్వెస్ట్ చేసింది. దీంతో ఓలా ఎలక్ట్రిక్ యొక్క వాల్యుయేషన్ ఒక నెలలోనే $1,00,000 నుండి $1 బిలియన్ చేరుకుంది. ఫండ్ రైజ్ చేయగా వచ్చిన డబ్బులతో అమెరికాలో ఒక పెద్ద ప్లాంట్ని నిర్మించి R&D సెంటర్ని, బ్యాటరీ డెవలప్మెంట్ సెంటర్ని, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని ఏర్పాటు చేసి స్క్రాచ్ నుండి ఒక కొత్త ఈవీ టూ వీలర్ని తయారు చేద్దామని అనుకుంది. కానీ అది అనుకున్నంత సులభం కాదని భావిష్ అగర్వాల్కి అర్థమైంది. ఓలా ఎలక్ట్రిక్ 2017లో లాంచ్ అయినా కూడా 2020 వరకు ఈ కంపెనీలో ఏ ప్రోగ్రెస్ జరగలేదు. కానీ 2020లో జరిగిన 3 సంఘటనల వల్ల ఓలా ఫేటే మారింది. అదేంటంటే, ఒకటి కరోనా, రెండవది కరోనా వల్ల ఆమ్స్టర్డామ్లో ఒక ఎలక్ట్రికల్ టూ వీలర్ కంపెనీ మూతపడడం, ఇక మూడవది ఈవీ పాలసీని ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం. కరోనా వల్ల ఆమ్స్టర్డామ్ బేస్డ్ కంపెనీ అయిన ఎటర్గో ఎలక్ట్రికల్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లిక్విడేషన్కి గురైంది. 2019లో ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్ $21 మిలియన్. అయితే బ్యాంక్రప్ట్ అయ్యాక దీన్ని ఓలా కంపెనీ కేవలం $4.44 మిలియన్ అక్వైర్ చేసుకుంది. ఇదొక మంచి డీల్. చాలా తక్కువ డబ్బులకే ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ పై అనుభవం ఉన్న కంపెనీ, రెడీమేడ్ డేటా, స్కిల్డ్ ఎంప్లాయీస్ దొరికేసరికి భావిష్ అగర్వాల్కి కాన్ఫిడెంట్ పెరిగింది. దీనికి తోడు ఇండియన్ గవర్నమెంట్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్కి చాలా సబ్సిడీ ఇచ్చేసరికి అమెరికాకు బదులు ఇండియాలోని తమిళనాడులో ఫ్యూచర్ ఫ్యాక్టరీని నిర్మించింది. 2021 ఆగస్టు 15న ఓలా S1, S1 Pro అనే 2 మోడళ్లను రిలీజ్ చేసింది. రిలీజ్ అవ్వడంతోనే రికార్డు స్థాయిలో 5 లక్షల స్కూటర్స్ బుకింగ్స్ వచ్చాయి. ఫైనల్గా కంపెనీ యొక్క సేల్స్ FY22లో స్టార్ట్ అయ్యాయి. మొదటి సంవత్సరం 14,405 స్కూటర్లను సేల్ చేసింది. 373 కోట్ల రెవెన్యూను జనరేట్ చేసింది. అప్పుడు ఓలా యొక్క మార్కెట్ షేర్ కేవలం 6% మాత్రమే. నెక్స్ట్ ఇయర్ అంటే FY23లో ఏకంగా 152,779 స్కూటర్లను సేల్ చేసింది. 2,783 కోట్ల రెవెన్యూని జనరేట్ చేసింది. లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్తో పోల్చుకుంటే 500 టైమ్స్ ఎక్కువ. అలాగే మార్కెట్ షేర్ డైరెక్ట్ 6% నుండి 21%కి చేరింది. అలాగే FY24లో 3,26,443 స్కూటర్స్ని సేల్ చేసి 5,243 కోట్ల రెవెన్యూని జనరేట్ చేసింది. మార్కెట్ షేర్ 35%కి చేరింది. సో ఇదంతా చూసి బాగానే ఉంది అని అనుకుంటున్నారా? కాదు. కంపెనీ యొక్క సేల్స్, మార్కెట్ షేర్తో పాటు లాసెస్ కూడా ఎవ్రీ ఇయర్ పెరిగాయి. అయితే స్టార్టప్ కంపెనీస్ ఏవైనా లాసెస్లోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లింకిట్, స్విగ్గీ, జొమాటో, జెప్టో ఇవన్నీ లాస్లో ఉంటూ కూడా సర్వీసెస్ని ఇస్తున్నాయి. ఎందుకంటే స్టార్టింగ్లో జనాలను అలవాటు చేసి తర్వాత ఇవి ప్రైసెస్ని పెంచి ప్రాఫిట్లోకి వస్తాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జియో. సో ఓలా కూడా తమ ఈవీ స్కూటర్స్ యొక్క ప్రైసెస్ని ప్రొడక్షన్ కాస్ట్ కంటే తక్కువకు అమ్ముతూ లాసెస్ని ఫేస్ చేస్తుంది. కానీ ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఓలా కంపెనీ ఏవైతే లాంచ్ చేసిన S1, S1 Pro మోడల్స్ ఉన్నాయో అవి రిలీజ్ అవ్వడంతోనే దారుణంగా ఫెయిల్ అయ్యాయి. మొదట సాఫ్ట్వేర్ టచ్ స్క్రీన్ ఇష్యూస్ రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత బండి నడిపేటప్పుడు సౌండ్, దారి మధ్యలో ఆగిపోవడం, ఫాస్ట్ ఛార్జింగ్ అవ్వకపోవడం, అదీకాక ఏకంగా బ్యాటరీ వేడెక్కి స్కూటర్లు కాలిపోవడం, ఇవన్నీ చాలానట్టు స్కూటర్లో ఏదైనా ఇష్యూ వస్తే నెల నుండి 6 నెలల వరకు ఓలా సర్వీస్ సెంటర్లోనే స్కూటర్లు ఉండడం, ఏ షోరూమ్కి వెళ్ళినా వందల కొద్దీ ఇష్యూ వచ్చిన స్కూటర్లు ఉండడం. ఇవే కాదు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఓలా స్కూటర్స్పై ఉండే ఇష్యూస్, కంప్లైంట్స్ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అదీకాక ఓలా తన మార్కెట్ షేర్ని ప్రతి నెల కోల్పోతూ వస్తుంది. కాంపిటీషన్ విపరీతంగా పెరుగుతుంది. బజాజ్, టీవీఎస్, ఏథర్, హీరో నుండి ఓలాకు గట్టి పోటీ ఎదురవుతుంది. సేల్స్ కూడా విపరీతంగా పడిపోతున్నాయి. అయినా కూడా ఈ పరిస్థితుల మధ్యలో ఓలా ఎలక్ట్రిక్ IPOని లాంచ్ చేసింది. ఆగస్టు 9, 2024న ఇది NSE BSEలో 76 రూపీస్కు లిస్ట్ అయింది. లిస్ట్ అయిన వెంటనే నాన్ స్టాప్ అప్పర్ సర్క్యూట్స్ కొడుతూ ఆల్మోస్ట్ 100% రిటర్న్స్ని ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే షేర్
100కి పడిపోయింది. ఆ తర్వాత 80, 76, 68, 58 ఇలా నాన్ స్టాప్గా పడుతూ చివరికి 45 దగ్గర సెట్ అయ్యింది. సో మార్కెట్ ఎక్స్పర్ట్స్ కానీ అనలిస్టులు కానీ ఓలా ఎలక్ట్రిక్ యొక్క ప్రస్తుత పరిస్థితిని చూసి ఈ షేర్ 10 వరకు వెళ్తుంది అని అంటున్నారు. మరికొందరేమో ఈ స్టాక్ 1000 రూపాయల వరకు వెళ్తుందని అంటున్నారు. కానీ అసలు స్టోరీ వేరే ఉంది. నేను అనలైజ్ చేసిన ప్రకారం ఓలా కేవలం ఎలక్ట్రికల్ స్కూటర్స్ మాత్రమే అమ్మదలుచుకోవట్లేదు, సొంతంగా బ్యాటరీలను తయారు చేసి అమ్ముదామని అనుకుంటుంది. అందుకే భారత్ సెల్ పేరిట కొత్త బ్యాటరీలను, బ్యాటరీ టెక్నాలజీని తయారు చేస్తుంది. అందుకు తగ్గ బ్యాటరీ ప్లాంట్ని కూడా సిద్ధం చేసింది. మామూలుగా ఒక ఎలక్ట్రికల్ వెహికల్ యొక్క ప్రైజింగ్లో 50% కాస్ట్ లిథియం అయాన్ బ్యాటరీదే ఉంటుంది. మన ఇండియాలోని ఈవీల్లో వాడుతున్న 70% లిథియం బ్యాటరీస్ చైనా, హాంకాంగ్, తైవాన్ నుండే ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ లిథియం అయాన్ బ్యాటరీస్ యొక్క మైనింగ్, ప్రొడక్షన్ ఇండియాలో కనుక జరిగితే ఇండియాలో ఉన్న అన్ని ఈవీస్ ప్రైసెస్ 30% వరకు తగ్గుతాయి. దీనివల్ల ఓలా యొక్క ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. కానీ నేను ఇంతకుముందే చెప్పినట్టు ఓలా యొక్క మెయిన్ గోల్ ఈవీ స్కూటర్స్ అమ్మడం మాత్రమే కాదు, లిథియం బ్యాటరీలను ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇండియాలోని అన్ని ఈవీ ప్లేయర్స్కి అమ్మడం, ఇంక్లూడింగ్ బజాజ్, టీవీఎస్, ఏథర్, హీరో లాంటి బిగ్ కంపెనీస్కి. బజాజ్ ఎవ్రీ ఇయర్ లిథియం అయాన్ బ్యాటరీస్పై 450 crores ఖర్చు చేస్తుంది. టీవీఎస్ అయితే 713 crores, ఏథర్ 550 crores ఖర్చు పెడుతుంది. ఒకవేళ ఈ బిగ్ ప్లేయర్స్ ఓలా దగ్గర నుండి కనుక బ్యాటరీస్ పర్చేస్ చేస్తే ఈ కంపెనీస్ యొక్క ఎక్స్పెన్సెస్ ఓలా యొక్క రెవెన్యూగా మారుతాయి. ఓలా బ్యాటరీ సెంటర్ని పూర్తి స్థాయిలో ఆపరేషన్లోకి తీసుకువస్తే కనుక ఇండియాలో ఉన్న ప్లేయర్స్ అందరూ చైనా, తైవాన్ వదిలేసి ఓలా బ్యాటరీస్ అయిన భారత్ సెల్ని కొంటారు. బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి ఓలా గిగా ఫ్యాక్టరీ అని పేరు పెట్టారు. 2023 జూన్ నుండి ఈ గిగా ఫ్యాక్టరీ యొక్క పనులు స్టార్ట్ అయ్యాయి. 2025 ఎండింగ్ వరకు ఫేజ్ 1 కన్స్ట్రక్షన్ అయిపోతుంది. ఫేజ్ 1లో 1.5 గిగావాట్ హవర్ బ్యాటరీస్లను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఈ ఫేజ్ 1లోనే 1.5 గిగావాట్ ఉన్న కెపాసిటీని 5 గిగావాట్ హవర్కు పెంచుతారు. రాబోయే సంవత్సరాలలో ఈ కెపాసిటీని దశల వారీగా 20 గిగావాట్ నుండి 100 గిగావాట్ హవర్కు పెంచుతారు. అలాగే ఈ బ్యాటరీస్కి బ్యూరో ఆఫ్ ఇండియా నుండి సర్టిఫికేట్ కూడా లభించింది. ఈ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ దేశంలోనే అతిపెద్దది. ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క బ్యాటరీ నీడ్స్ని ఈ ఒక్క ఫ్యాక్టరీ ఫుల్ఫిల్ చేస్తుంది. ఇక ఓలా యొక్క రెండవ మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఈవీ స్కూటర్స్ తర్వాత ఈవీ 2 వీలర్స్ యొక్క మార్కెట్ని చేజిక్కించుకోవడం. అందుకే రీసెంట్గా ఓలా రోడ్స్టర్ పేరిట 3 ఈవీ బైక్ మోడళ్లను రిలీజ్ చేసింది. ఇండియా మొత్తం మీద 2 వీలర్ సేల్స్లో స్కూటర్స్ యొక్క సేల్స్ కేవలం 35% మాత్రమే. మిగతా 65% సేల్స్ బైక్ నుండే వస్తాయి. ఓలా ఈ 35% సెగ్మెంట్లోనే 2025 ఎండింగ్ వరకు 10 లక్షల స్కూటర్లను అమ్మాలని టార్గెట్ పెట్టుకుంది. వీటి యొక్క రెవెన్యూ 15,000 కోట్లు ఉంటుంది. 65% మార్కెట్ షేర్ ఉన్న బైక్ సెగ్మెంట్లోకి దిగి సక్సెస్ కనుక అయితే ఈ రెవెన్యూ 30,000 కోట్లకు పైగా ఈజీగా చేరుతుంది. అది కాకుండా ప్రజెంట్ ఇష్యూస్ ఉన్న స్కూటర్స్ని రీప్లేస్ చేస్తూ 3rd జనరేషన్ని తీసుకువచ్చింది. ఇందులో దాదాపు చాలా వరకు ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేశామని చెప్తుంది. అది కాకుండా సర్వీస్ నెట్వర్క్ని 50% వరకు ఇంప్రూవ్ చేశామని చెప్తుంది. నేను కూడా 1 year బ్యాక్ ఓలా స్కూటర్ని తీసుకున్నాను. ఇప్పటి వరకు అయితే నాకు అందులో ఏ ప్రాబ్లమ్స్ రాలేదు. నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా తీసుకున్నారు. వాళ్ళకు కూడా ఇప్పటి వరకు ఏ ప్రాబ్లమ్స్ రాలేదు. అలా అని ఏ స్కూటర్లో ప్రాబ్లం లేదు అనట్లేదు. కానీ మెజారిటీ ఆఫ్ స్కూటర్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పటికి ఇప్పటికీ ఓలా స్కూటర్స్లో ప్రాబ్లమ్స్ కానీ సర్వీస్ సెంటర్ ఇష్యూస్ కానీ కొంతవరకు సార్ట్అవుట్ అయ్యాయి. ఇక ముందు కూడా ఈ ఇష్యూస్ అన్నీ సార్ట్అవుట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఓలాలో ఇప్పటికీ రతన్ టాటా గారు, సాఫ్ట్ బ్యాంక్, హుండై కంపెనీ కూడా ఇన్వెస్ట్ చేసింది. నా ఒపీనియన్ ప్రకారం ఇండియా యొక్క ఫ్యూచర్ ఈవీస్. ఇండియాలో ఈవీ సెక్టర్ యొక్క గ్రోత్ చాలా వేగంగా పెరుగుతూ వెళ్తుంది. ఇది డైరెక్ట్గా ఓలాకే బెనిఫిట్ అవుతుంది. కంపెనీ కూడా తాను చెప్పిన ప్లాన్స్ని 100% ఎగ్జిక్యూట్ చేస్తే కనుక ఈ స్టాక్ కూడా మరో టైటాన్లా మారుతుంది. చేయకపోతే కనుక ఈజీగా బ్యాంక్రప్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మరి ఓలాపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లలో చెప్పండి.